హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఎప్పట్లానే నేను కొత్త వీడియోతో వచ్చాను. ఈసారి పార్ట్ 2 ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అడ్వాన్స్డ్ క్వశ్చన్ టైర్ 2 లెవెల్ది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. సారీ, 2 డేస్ నుంచి కొంచెం సిస్టమ్ సరిగ్గా బాగాలేదు, అందుకని చెప్పేసి రిపేర్ వచ్చింది, అందుకని చెప్పేసి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. వెరీ వెరీ సారీ. రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. మ్యాక్సిమం టీవీకి వచ్చి కంపల్సరీ అట్లీస్ట్ 2 వీడియోస్ అన్న ప్లానింగ్ చేస్తాం, బట్ కుదరట్లేదు. సో లేట్ చేయకుండా పార్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన టైర్ 2 లెవెల్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. ఈ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ మేక్స్ ద రూల్స్ ఫర్ మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి బిజినెస్ ఈ ట్రాన్సాక్షన్స్ ఈజీగా ఉండే ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ గవర్నర్ ఆఫ్ ది స్టేట్. కాన్స్టిట్యూషనల్ హెడ్ వచ్చేసి గవర్నర్, అది గుర్తుంచుకోండి. కాన్స్టిట్యూషనల్ TITUONA కాన్స్టిట్యూషనల్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు గవర్నర్. మరి సీఎం ఏమవుతాడు? చీఫ్ మినిస్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిక్యూటివ్ హెడ్, CUTI ఎగ్జిక్యూటివ్ హెడ్. ఓకే, అదనమాట ఆన్సర్. ఇక్కడ చూడండి, ఆర్టికల్ గవర్నర్ ఎంపవర్డ్ అండర్ ఆర్టికల్ 166 సబ్ క్లాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రూల్స్ స్పెసిఫై హౌ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ ఆఫ్ ద స్టేట్ కండక్టెడ్ allocated among ministers. ఓకే, ఆర్టికల్ 166 ఆఫ్ ఆల్ యాక్షన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ అనేది 166 సబ్ క్లాస్లో ఉంటుంది. ఆర్టికల్ 166లో కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్, కండక్ట్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ గురించి మెన్షన్ చేస్తుంటే రైట్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇదంతా ఎవరి యాక్షన్స్, ఇవన్నీ రూల్స్ ఇవన్నీ ఎవరు అని 166 సబ్ క్లాస్లో ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఏంటి అని అంటే ఆర్టికల్స్ 153 సబ్ క్లాస్ 3లో 2 ఆర్ మోర్ స్టేట్స్కి సేమ్ గవర్నర్. ఓకే, సేమ్ గవర్నర్, అది ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ 157 వచ్చేసరికి ఏమో క్వాలిఫికేషన్స్ ఆఫ్ గవర్నర్, QUALIFICATION క్వాలిఫికేషన్ ఆఫ్ గవర్నర్ అవడానికి క్వాలిఫికేషన్ సంబంధించి 157లో ఉంటుంది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకు గుర్తుందా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా వచ్చినాయి, మన ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను, మీకు తెలిసి ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది 157 అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆర్టికల్ 171 డీల్స్ విత్, మీరు ప్రీవియస్ వీడియోలోనే చూస్తుంటే ఆర్టికల్ 171 ప్రకారం ఏం చెబుతుంది అని అంటే ఎమ్మెల్యేస్ యొక్క, ఒక స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేస్ యొక్క టోటల్ స్ట్రెంత్ని 1/3 వరకు ఈజ్ ఈక్వల్ టు MLC, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1/3 మెంబర్స్ మాత్రమే ఉండాలి. అండ్ వాళ్ళ స్ట్రెంత్ మినిమం 40 కంటే ఎక్కువ ఉండకూడదు, 40 కంటే తక్కువ ఉండకూడదు. అండ్ 1/3 ఉండాలన్నమాట. 40 కంటే ఎక్కువ ఉండదు కానీ 40 కంటే తక్కువ ఉండకూడదు. అంటే స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, 40 కంటే ఎక్కువ ఉండాలి బట్ తక్కువ ఉండకూడదు, అదనమాట. సో క్వాలిఫికేషన్ ఫర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఇది కానే కాదు. క్వాలిఫికేషన్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇది కూడా కాదు. కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇదే ఆన్సర్. లెజిస్లేటివ్ అసెంబ్లీ కాదు. లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి 171లో ఉండదు. లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి 171లో గుర్తుంచుకోండి. ఓకే, ఆర్టికల్ 171 డీల్స్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఆర్టికల్ 168 ప్రొవైడ్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ ఎ స్టేట్. ఓకే, ఆర్టికల్ 168 ఏమో ప్రొవైడ్స్ ఎస్టాబ్లిష్మెంట్, ESTABLISH ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఉంటుంది. 169లో ఏం చెప్పుందో 13² అని గుర్తుంచుకుందాం మన నెంబరు. 13² ఏంటి అని అంటే స్టేట్ కెన్ క్రియేట్ ఆర్ డిజాల్వ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, CREAT, క్రియేట్ ఆర్ డిజాల్వ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, LEGISLATIVE కౌన్సిల్, అది గుర్తుంచుకోండి. మెయిన్ ఆర్టికల్ 171 వచ్చేసి ఇది. అండ్ మనం 153 కూడా ఇందాక ప్రీవియస్ వీడియోలో చూసాం, మళ్ళీ వెంటనే చేస్తే బాగోదు, కొంచెం గ్యాప్ ఇచ్చి చేద్దాం. ఒక 5 క్వశ్చన్స్ తర్వాత రివిజన్ మనకు అలా గుర్తుండిపోతుంది. వాట్ ఈస్ ద మినిమం స్ట్రెంత్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్? నేను ఇందాకే చెప్పాను 40 మెంబర్స్, ఇంత అంతకంటే ఏం లేదు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఎంత ఉండాలి? ఈజ్ ఈక్వల్ టు 12 ఉండాలి ఇన్ స్టేట్. మరి సెంటర్లో ఎంత ఉండాలి? CENTER. సెంటర్లో ఎంతమంది మినిస్టర్స్ ఉండాలంటే 15% ఆఫ్ పార్లమెంట్. ఓకే, 15% ఆఫ్ PARLIAMENT పార్లమెంట్ స్ట్రెంత్ అనమాట. నెంబర్స్ కరెక్ట్గా గుర్తులేదు బట్ 15% అని గుర్తుంచుకోండి. అది నెంబర్ ఎంత ఉండాలి అని ఏం లేదు. బట్ ఇక్కడైతే 12 మెంబర్స్, 12% కాదు 12 మెంబర్స్, అది గుర్తుంచుకోండి. 12 మెంబర్స్. ఓకే, నాట్ పర్సెంట్. 12 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు స్టేట్ మినిస్టర్స్.
ఓకే, ఆర్టికల్ 171 డీల్స్ విత్ 1/3 ఆఫ్ ద స్ట్రెంత్ 40 కంటే ఎక్కువ ఉండకూడదు, అదంతా మనకు తెలిసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ కేమ్ ఇన్ టు బీయింగ్ యాజ్ ద 23rd, 24th, 25th స్టేట్స్ ఆఫ్ ద యూనియన్ ఇన్ 1987? అంటే కొత్తగా ఫామ్ అయిన స్టేట్స్ ఏది? 23rd, 24th, 25th స్టేట్స్ అంటే ఆన్సర్ వచ్చేసి మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. ఈ మూడు 1987లో ఫామ్ అయింది. సో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది, గోవా అనేది టూరిస్ట్ డెస్టినేషన్ కదా. గోవా 1987లో సపరేట్ స్టేట్గా ఫామ్ అయింది అనమాట. అది గుర్తుంచుకోండి 25th. ఓకే, అది గుర్తుంచుకున్నాం కదా. లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హౌ మెనీ లోక్సభ సీట్స్ ఆర్ దేర్ ఫర్ స్టేట్ ఆఫ్ మేఘాలయ? మేఘాలయకి ఎన్ని లోక్సభ అని అంటే ఏది? ఎంపీస్ ఎంతమంది ఎంపీ సీట్లు ఉన్నాయి మొత్తం స్టేట్లో? అంటే మేఘాలయ అనేది స్మాల్ స్టేట్ అనమాట, అది గుర్తుంచుకొని కాబట్టి తక్కువ ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 2. మీరు గుర్తుంచుకోవాల్సింది ఎలాగా అంటే, మీకు మెగా ఫ్యామిలీ తెలుసు కదా. మెగా ఫ్యామిలీ మనకు తెలిసిందే మన తెలుగు వాళ్ళకి. అందులో మెగా ట్విన్స్ పుట్టారు కదా, వాళ్ళిద్దరికి మెగా ట్విన్స్ అని గుర్తుంచుకోండి. మెగా TWINS ఫర్ మేఘాలయ, ఫర్ MEGALAYA, మేఘాలయ. సో అలా గుర్తుంచుకోండి, ఇది ట్రిక్ అంతే, ఇంకంతకుమించి ఏం లేదు. సో 2 ఉన్నారనమాట వాళ్ళకి ఎంపీ సీట్, లోక్సభ సీట్స్ 2 ఉన్నాయి మేఘాలయ స్టేట్కి. ఓకే, ఓకే, ఇది ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, షిల్లాంగ్ అండ్ టూరాన్ అండి. ఒకసారి మళ్ళీ మనం మొత్తం రిజర్వ్ చేద్దాం. 5th క్వశ్చన్కి వచ్చాం కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుంటే పోయేదేం లేదు. ఆర్టికల్ 153 వచ్చేసేమో 2 ఆర్ మోర్ స్టేట్స్కి సింగిల్ గవర్నర్. ఓకే, సింగిల్ గవర్నర్ ఫర్ 2 ఆర్ మోర్ స్టేట్స్కి. అండ్ 155 వచ్చేసరికి అప్పుడే మర్చిపోయాను, 155 ఇందాకే చెప్పాను. ఒకసారి జస్ట్ లెట్ మీ రిమైండ్. సరిగ్గా ఓకే, 155 వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై ప్రెసిడెంట్, అది గుర్తుంచుకోండి. 157 వచ్చేసరికి క్వాలిఫికేషన్, ULIFICAT, క్వాలిఫికేషన్ ఆఫ్ గవర్నర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్. అండ్ 171 వచ్చేసరికి ఏమో 1/3 ఆఫ్ ఎమ్మెల్యే, టోటల్ ఎమ్మెల్యే ఈజ్ ఈక్వల్ టు MLC, అది ఫార్ములా గుర్తుంచుకోండి. 171 వచ్చేసి ఆర్టికల్. అండ్ ఇంకేం గుర్తుంది మనకి రావాల్సిన 166 వచ్చేసరికి కండక్ట్ ఆఫ్ బిజినెస్, CONDUCT, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అందులో ఆర్డర్స్ అన్నీ కూడా ఎలా చెప్పాలి, గవర్నర్ సంతకం మీద అన్ని ఆర్డర్స్ చలమని అవుతాయి. అంటే సీఎం అయినా సరే, లైక్ ఇన్ ద నేమ్ ఆఫ్, మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటే ఇన్ ద నేమ్ ఆఫ్ కింగ్, రాసి చూపిస్తా, ఇన్ ద నేమ్ ఆఫ్ క్వీన్ డెనరిస్, DAENERYS, క్వీన్ డెనరిస్ ఆఫ్ హౌస్ టార్గెరియన్ అని అంటారు కదా. అలాగా ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ AP స్టేట్ అనేది, అదంతా 166 ఆర్టికల్లో రాసింది. వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హౌ మెనీ సీట్స్ ఆఫ్ రాజ్యసభ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర? మహారాష్ట్రలో ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయంటే, ఎంపీలు కాదు రాజ్యసభ ఎంపీలు, లోక్సభ కాదు రాజ్యసభ. ఓకే, ఆన్సర్ వచ్చేసి 19 అనమాట. 19 రాజ్యసభ సీట్స్ ఉన్నాయి మహారాష్ట్రలో. ఓకే, 19 సీట్స్ ఆఫ్ రాజ్యసభ కౌన్సిల్ ఆర్ దేర్. టోటల్ మెంబర్షిప్ లిమిటెడ్ టు 250. ఓకే, టోటల్ రాజ్యసభ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రాజ్యసభ వచ్చేసి 250 ఉంటుంది. అందులో 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు, అది గుర్తుంచుకోండి రాజ్యసభలో. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇన్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిస్సా ఆర్ అపాయింటెడ్ బై అని వస్తే ఐదర్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్, కానీ ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి గవర్నరే అపాయింట్మెంట్ చేస్తారు వాళ్ళకి, అది గుర్తుంచుకోండి. ఓకే, గవర్నర్. అదే రాజ్యసభ మినిస్టర్లని, రాజ్యసభ అదే సెంట్రల్ MP లెవెల్ పార్లమెంట్ మినిస్టర్స్ని అయితే, సెంట్రల్ లెవెల్ మినిస్టర్స్ని అయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఓకే, అదే అనమాట ఆన్సర్, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ ద పవర్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఓకే, ఎగ్జిక్యూటివ్ పవర్ గవర్నర్ చేతిలోనే ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలి, రాష్ట్రపతి పాలన పెట్టడం లేదా ఆర్టికల్ 166 ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు, అదే గవర్నర్ బిజినెస్ చేయొచ్చు, మొత్తం అంతా రూల్స్ మార్చడం, సంతకం వేయడం అంతా ఎగ్జిక్యూటివ్ పవర్ కిందకి వస్తుంది. డిస్క్రిషనరీ పవర్ అంటే కొంచెం ఒకరు అనుమతి తీసుకోకుండా ఆర్డర్ పాస్ చేయడం. లైక్ ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టండి ఒకరు సజెస్ట్ చేశారనుకోండి, పెట్టాలనుకుంటే ఎప్పుడైనా పెట్టచ్చు అనమాట, దాన్ని డిస్క్రిషనరీ పవర్ అని అంటారు. అండ్ ఆబ్లిగేటరీ పవర్, లెజిస్లేటివ్ పవర్ అంటే చూద్దాం. ఇప్పుడు హైకోర్టు ఒక దానికి ఉరిశిక్ష వేసింది, ఉరిశిక్ష కాదు జైలు శిక్ష వేసింది, నాకు కొంచెం ఉత్తరం రాసుకుంటాడు అతను గవర్నర్కి,
మీరు దీన్ని గుర్తుంచుకోవడానికి ఈ ట్రిక్ అంటూ ఎలా చెప్పాను, క్షమాభిక్ష పెట్టడం అనమాట. సో కమ్యూట్ ద సెంటెన్స్ తగ్గించవచ్చు. ఉరి శిక్షను రద్దు చేసే హక్కు గవర్నర్కి లేదు, ప్రెసిడెంట్కి ఉంది, కానీ గవర్నర్కి ఉరి శిక్షను రద్దు చేసే హక్కు లేదు. బట్ ఒక 10 సంవత్సరాల శిక్షణ 5 సంవత్సరాల కింద మార్చవచ్చు గవర్నర్కి ఆ పవర్ ఉంటుంది. ఓకే. సో లెజిస్లేటివ్ పవర్ కూడా ఆబ్లిగేటరీ పవర్ అని అంటే, ఇప్పుడు తను ఏదైనా చెయ్యండి అని చెప్పాడు అనుకోండి, సీఎంలు వాళ్ళు చేయాల్సింది అని ఏమీ రూల్ ఉండదు అనమాట. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే. ఓకే. సపోజ్ ఇప్పుడు ఒక బిల్డింగ్ కూలిపోయింది ఎక్కడో, దాన్ని మళ్ళీ తిరిగి కన్స్ట్రక్ట్ చేయండి అని ఆర్డర్ పాస్ చేసేంత హక్కు లేదు. ఆర్డర్ పాస్ చేయొచ్చు గవర్నర్, కట్టాలి అని సూచించవచ్చు స్టేట్ గవర్నమెంట్కి, సీఎంకి. కానీ కట్టాలా వద్దా అని చెప్పి సీఎం నిర్ణయిస్తాడు, గవర్నర్ నిర్ణయించాడు అనమాట. సో దాని ఆబ్లిగేటరీ పవర్ అంటారు. సో ఆన్సర్ ఇస్ దిస్. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అనమాట. ఈ ఆబ్లిగేటరీ పవర్ అనేది గవర్నర్కి లేదు, నువ్వు చెప్పాడంటే చేయాల్సిందన్న రూల్ లేదు. ఓకే. ఆబ్లిగేటరీ పవర్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్. చూడండి, ఎగ్జిక్యూటివ్ పవర్, గవర్నర్ ఈస్ హెడ్ ఆఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్, యాక్ట్స్ యాజ్ అన్ అడ్వైజ్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే. లెజిస్లేటివ్ పవర్, గవర్నర్ కెన్ కన్వీన్, ఎడ్జర్న్ ఆర్ డిజాల్వ్ ది అసెంబ్లీ. లెజిస్లేటివ్ పవర్ అదే అనమాట, పార్లమెంట్లో చూసారు కదా, లెజిస్లేటివ్ పవర్. ఓకే. డిస్క్రిషనరీ పవర్, గవర్నర్ కెన్ టేక్ డెసిషన్స్. చెప్పాను కదా, రాష్ట్రపతి పాలన పెట్టాలి అనుకుంటే మొత్తం పెట్టుకోవచ్చు, ఎవడు ఆపేవాడు లేడు. జ్యుడిషియల్ పవర్, సెంటెన్స్ని కొంచెం తక్కువ చేయించవచ్చు, జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి కొన్ని. కాన్స్టిట్యూషన్ పవర్, గవర్నరే కాన్స్టిట్యూషన్ యొక్క హెడ్ కాబట్టి అతన్ని అదే కాదు. ఆబ్లిగేటరీ పవర్ అనేది లేదు. ఓకే, అది గుర్తుంచుకోండి. సో ఇప్పటిదాకా మనం నేర్చుకుంది 8 దాకే ఉన్నాం కదా, ఒకసారి రివిజన్ అప్పుడే వద్దు, జస్ట్ షార్ట్ రివిజన్. నెక్స్ట్కి వెళ్దాం. ద మినిమం స్ట్రెంత్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ స్టేట్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ 15%, 30%. ఇక్కడ పర్సంటేజ్ అడగట్లేదు, నాట్ పర్సంటేజ్, ఓన్లీ పర్సన్స్ అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి 12 స్టేట్ లెవెల్లో. సెంట్రల్ లెవెల్ అయితే 15%, స్టేట్ లెవెల్లో కూడా 15% అనుకుంటా, బట్ ఆన్సర్ ఇక్కడైతే 12 ఉంది, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. చూడండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెనాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ లెజిస్లేటివ్ పార్ట్. ఓకే. స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 12. ఓకే, మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 12 స్ట్రెంత్, మినిమం స్ట్రెంత్. ఓకే, ఇక్కడ మినిమం స్ట్రెంత్ ఉంది, నేను మ్యాక్సిమం అనుకున్నా. మినిమం స్ట్రెంత్ వచ్చేసి 12 మెంబర్స్ ఉండాలి, మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 15% కంటే ఎక్కువ ఉండకూడదు ఆ స్టేట్ యొక్క నెంబర్స్ని బట్టి. ఓకే, మనం కరెక్ట్ చేసుకోండి. 12 అనేది మినిమం. ఓకే, 12 అనేది మినిమం. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అనమాట, అది గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ ద క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్? క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ వచ్చేసి 173, 179, 171, 180. ఓకే, స్టేట్ ఒక ఎమ్మెల్యే యొక్క స్టేట్ లెజిస్లేచర్ అని అంటుంది. సో ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఎక్కడ ఉంది ఆర్టికల్? నాకు తెలిసి అయితే కరెక్ట్గా గుర్తురావట్లేదు, 171 అనుకుంటున్నా. లెట్స్ సీ ద ఆన్సర్. ఆర్టికల్ 173. ఒప్పులో కాలేసాను, నాకు మా 3 మార్క్స్ ఎగిరిపోగా ఇంకా -1, -1. సో 3 మార్క్స్ రావాల్సిన చోట నాకు -4 మార్క్స్ బొక్క పడుతుంది. అదే చాలా దెబ్బ అవుతుంది ఎగ్జామ్లో. 3 మార్క్స్ స్కోర్ చేస్తా అనుకుంటాం, ఆన్సర్కి చూసుకుని మొత్తం అంతా కంగు తింటాం. సో మనం చాలా బాగా గుర్తుంచుకోవాల్సిందే ఆర్టికల్స్ అనేవి. ఒకసారి లుక్ చేద్దాం ఆర్టికల్స్ అనేది ఏంది అని. సో 173 ప్రకారం క్వాలిఫికేషన్స్ అనేది మెన్షన్ చేస్తుంది. మరి క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ అనేది ఎందులో మెన్షన్ చేస్తుంది? మీరు కరెక్ట్గా క్వాలిఫికేషన్ అనేది 161లో అనుకుంటా కదా, ఐఎమ్ కన్ఫ్యూజింగ్ ఎ బిట్. సరే, ఫస్ట్ 173, 179, 180 అనేది ఏందో ఆర్టికల్స్ చూద్దాము. ఓకే, నేను చేసిన మిస్టేక్ చూడండి ఇక్కడ, కర్మకి. 171 అనేది 1/3 ఆఫ్ ఎమ్మెల్సీ అనేది అంత బాగా గుర్తుంది. 1/3 ఆఫ్ ఎమ్మెల్యే ఈజ్ ఈక్వల్ టు ఎమ్మెల్సీ స్ట్రెంత్ అనేది 171లో మెన్షన్ చేస్తుంది అని, దాన్నే మర్చిపోయి దీన్ని టిక్ పెట్టాను. సో ఇది కాదు ఆన్సర్. అండ్ 179 వచ్చేసి యాబ్సెన్స్ ఆఫ్ స్పీకర్ గురించి మాట్లాడుతుంది. 179 వచ్చేసి. 180 వచ్చేసరికి ఇది ఏం చెప్పాలి, ఇది రిమూవల్ ఆఫ్ స్పీకర్, REMOVAL, రిమూవల్ ఆఫ్ స్పీకర్ గురించి మాట్లాడుతుంది అనుకుంటే, కరెక్ట్గా గుర్తురావట్లేదు. మీరు కానీ కరెక్ట్గా కదా చూసి చెప్పండి. 180 అనేది ఎప్పుడు క్లాస్లో ఉన్నా కదా, ఆపి మళ్ళీ చేస్తే అది బాగోదు. అండ్ 173 వచ్చేసరికి క్వాలిఫికేషన్స్ టు బికమ్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ అనేది 173లో రాస్తుంది అనమాట, అది గుర్తుంచుకోండి ఆర్టికల్స్. సో ఒకసారి మనం మళ్ళీ ఫస్ట్ నుంచి రివైజ్ చేసుకుంటూ వెళ్దాము మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. 153 వచ్చేసరికి 2 ఆర్ మోర్ స్టేట్స్కి సేమ్ గవర్నర్. ఓకే. 155 వచ్చేసరికి ఇది క్వాలిఫికేషన్స్. 157 వచ్చేసరికి క్వాలిఫికేషన్. 157 వచ్చేసరికి
క్వాలిఫికేషన్ ఆఫ్ గవర్నర్. అండ్ 155 నేను మర్చిపోతున్నా మళ్ళీ బాగా. ఎగ్జిక్యూటివ్ పవర్స్ వచ్చేసి 154 ఉంటుంది, అది ఇంపార్టెంట్ కాదు. కరెక్ట్గా మళ్ళీ మర్చిపోతున్నా. 155 వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై ప్రెసిడెంట్ అనమాట. గవర్నర్ బై PRESID అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై ప్రెసిడెంట్. అండ్ మెయిన్ ఇంకోటి ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసరికి 163. ఇప్పుడు ఇది ముందు లీక్ చేయబోతున్నా, ఉన్నదానికి మీకు జస్ట్ మెమరీ జాగ్ అవ్వాలి క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టడానికి. ఇది 163 వచ్చేసి ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ గవర్నర్, ADVIAC, అడ్వైజ్ గవర్నర్ అనమాట. 163 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ గవర్నర్. అది 164 వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ CM అండ్ మినిస్టర్, CM అండ్ మినిస్టర్స్ బై CM అండ్ మినిస్టర్స్ బై గవర్నర్ అనమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఇంకా CMని 164 ఆర్టికల్లో ఎట్లా గవర్నర్ నియమిస్తాడు అని రాసి ఉంటుంది. సో ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. అండ్ 171 వచ్చేసరికి ఇప్పుడు చూసాం కదా, 171 వచ్చేసరికి ఏమో 1/3 MLAs ఈజ్ ఈక్వల్ టు MLC టోటల్ స్టేట్, అది గుర్తుంచుకోండి, ఈజ్ ఈక్వల్ టు MLC, మనం అది గుర్తుంది కదా. అండ్ 173 వచ్చేసరికి క్వాలిఫికేషన్, 173 వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఆఫ్ MLA. ఓకే, 173 క్వాలిఫికేషన్ ఆఫ్ MLA. 179 వచ్చేసరికి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, వెకేషన్ ఆఫ్ సీట్, రెసిగ్నేషన్, రిమూవల్, ఆల్ ఆబ్సెంట్. 180 వచ్చేసరికి ఫంక్షన్స్ ఆఫ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇన్ దేర్ ఆబ్సెన్స్. ఓకే, సారీ 180లో ఇక్కడ ఉందన్నమాట ఆన్సర్ చూడండి. 180లో స్పీకర్ యాబ్సెంట్ అయినప్పుడు SPEAKER ABSENT, డిప్యూటీ స్పీకర్ టేక్స్ ప్లేస్. ఓకే, డిప్యూటీ స్పీకర్ టేక్స్ ప్లేస్ అనేది అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Which article of the Indian Constitution provides that governor appoints chief minister and later chief minister recommends the appointment of ministers of governor? చూడండి, 167 వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ మినిస్టర్, అది గుర్తుంచుకోండి. డ్యూటీస్ ఆఫ్ సీఎం చేయాల్సిన డ్యూటీస్, బాధ్యతలు అయింది, రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి. RESPONSIBILITIES, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అండ్ 163 వచ్చేసరికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ గవర్నర్, ADVIAC, అడ్వైస్ గవర్నర్కి అడ్వైస్ ఇస్తారు. 164 వచ్చేసరికి రికమెండేషన్, ఓకే సారీ అపాయింట్మెంట్ ఆఫ్ CM బై గవర్నర్. ఓకే, గవర్నర్, CM అండ్ మినిస్టర్స్ బై గవర్నర్. 164 వచ్చేసరికి అది గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ద గవర్నర్ అపాయింట్స్ చీఫ్ మినిస్టర్, అపాయింట్మెంట్ అని వచ్చింది కదా, ఆన్సర్ ఇస్ 164. ఓకే, అండ్ ఇది కూడా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. 165 వచ్చేసరికి అడ్వకేట్ జనరల్. ఆర్టికల్ 165 వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ అడ్వకేట్ జనరల్, ADVOCATEGNERL. ఈ అడ్వకేట్ జనరల్ అని అంటే ఎవరు? అడ్వకేట్ జనరల్ అనే క్యారెక్టర్ ఎవరు అని అంటే, మీరు జై భీమ్ సినిమా చూస్తుంటే అందులో రావు రమేష్ ఉంటాడు కదా, జై భీమ్ గవర్నమెంట్ తరఫున వాదించే లాయర్. జై భీమ్ వచ్చేసరికి రావు రమేష్, RAMESH, రావు రమేష్ క్యారెక్టర్ని అడ్వకేట్ జనరల్ అంటారు. సెంట్రల్ లెవెల్లో అదే క్యారెక్టర్ సుప్రీంకోర్టు తరఫున గవర్నమెంట్లో వాదించే లాయర్ని అటార్నీ జనరల్ అంటారు. ATTORNEY, అటార్నీ GNERAL. మరి అటార్నీ జనరల్ యొక్క ఆర్టికల్ కూడా గుర్తుంచుకోవాలి. 165లో అడ్వకేట్ జనరల్ ఉన్నప్పుడు మరి అటార్నీ జనరల్ వచ్చేసరికి ఆర్టికల్ 76లో ఉంటుందన్నమాట. అటార్నీ జనరల్ గురించి వచ్చేసరికి ఆర్టికల్ 76. సో గుర్తుంచుకోండి 76. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయము, ప్రెసిడెంట్ ఏమో పార్డన్, PARDON. ప్రెసిడెంట్కి వచ్చేసి ఏమో 72 దగ్గర ఉంటుంది. గవర్నర్కి వచ్చేసి ఇదేమో అన్ని ఉరి శిక్షలు ఏ శిక్షనైనా రద్దు చేసే హక్కు ఉంటుంది ప్రెసిడెంట్కి, బట్ ఓన్లీ ఫర్ ప్రెసిడెంట్, PRESIDENT, ప్రెసిడెంటే. మరి గవర్నర్కి ఏముంటుంది అని అంటే ఆర్టికల్ 161. ఓకే, 161 దగ్గర గవర్నర్ ఉంటాడు, పార్డన్ అనేది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇది కూడా నేను మర్చిపోయాను సడన్ ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు గుర్తొచ్చింది తలుచుకుంటే. ఓకే, 165 దగ్గరికి వచ్చేసాము అపాయింట్మెంట్ ఆఫ్ అడ్వకేట్ జనరల్. అండ్ 76కి వచ్చేసరికి అటార్నీ జనరల్. ఓకే, అటార్నీ జనరల్ వచ్చేసి 76.
ఇదేమో సుప్రీంకోర్టులో ఉంటాడనమాట అటార్నీ జనరల్. స్టేట్ లెవెల్లో హైకోర్టులో ఉండేది అడ్వకేట్ జనరల్. 165లో ఉంటాడు, అది గుర్తుంచుకోండి. ఓకే, 166 వచ్చేసరికి ఏమో బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్. 166 ఆర్టికల్ వచ్చేసరికి బిజినెస్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, అది ఇందాక చెప్పా కదా, బిజినెస్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ 161 వచ్చేసరికి పార్డన్ సంబంధించి ఏ శిక్షణ అయినా రద్దు చేయడం, జ్యుడిషియల్ ప్రివిలేజ్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ కాంపోజిషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్? మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అన్నాడు అంటే ఎమ్మెల్సీలు, నాట్ ఎమ్మెల్యేలు. ఓకే, ఎమ్మెల్సీలు 1/3 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్, కరెక్టే. మినిమం స్ట్రెంత్ ఇస్ ఫిక్స్డ్ ఎట్ 40, కరెక్టే. 5/6 ఆఫ్ మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. 5/6 members are indirectly elected, 1/6 members are nominated by governor. ఇది కూడా కరెక్టే, ఈ మూడు కరెక్టే. డి అనే ఆప్షన్ ఇక్కడ మిస్ అయింది, వెరీ వెరీ సారీ. నాది పీపీటీ చేయడంలో తప్పు చేశాను నేను, వెరీ వెరీ సారీ. ఆన్సర్ వచ్చేసి ఏబిసిఐ. ఈ మూడు అయితే కరెక్ట్, మరి డి ఆప్షన్ ఏముందో తెలియదు. ఈ మూడు అయితే కరెక్ట్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, గవర్నర్స్ నామినేషన్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఓకే, ఈ 1/6 మెంబర్స్ని నామినేట్ చేస్తే వాళ్ళని నామినేట్ చేయకూడదు, అది మేము ఒప్పుకోమని కోర్టులో కేసు వేయడానికి లేదనమాట. ఓకే, సో అదనమాట, డి ఆప్షన్ అది ఉంది, నేను మింగేసాను ఇక్కడ ఆప్షన్లో, వెరీ వెరీ సారీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ మహారాష్ట్ర సెకండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యాజ్ ఆన్ October 2023? ఇట్లాంటి క్వశ్చన్లు వస్తే నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏం చేస్తాం మరి, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది, ఏం చేస్తాం. అజిత్ పవార్ అనమాట ఆన్సర్ గుర్తుంది కాబట్టి అజిత్ పవార్ అని. ఓకే, అది ఏం చేయలేని దాన్ని. అట్లాంటి క్వశ్చన్ వస్తే మా 3 మార్కులు ఎగిరిపోయినట్టే మనకి. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, హూ ఈస్ కన్సిడర్డ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఎ స్టేట్? రియల్ ఎగ్జిక్యూటివ్, ఇక్కడ చూడండి, రియల్ ఎగ్జిక్యూటివ్, నాట్ కాన్స్టిట్యూషనల్ హెడ్. కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ కాదు, రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే చీఫ్ మినిస్టర్. ఓకే, డిప్యూటీ చీఫ్ గవర్నర్ వచ్చేసి ఏమో కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ అవుతాడు. స్పీకర్, చీఫ్ మినిస్టర్ ఇలాంతా అదే కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే అసెంబ్లీ. ఓకే, అదే కదా చూసాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పవర్స్ ఇస్ నాట్ ఎంజాయ్డ్ బై గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్? జ్యుడిషియరీ పవర్స్. గవర్నర్ జ్యుడిషియరీ పవర్స్ ఎంజాయ్ చేస్తాడు, లైక్ అదే చెప్పే కదా, పార్డన్, PRD1. ఆర్టికల్ వచ్చేసి 161. ప్రెసిడెంట్కి ఏమో గుర్తుంచుకోవడానికి, ప్రెసిడెంట్కి ఏమో 72లో ఉంది పార్డన్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ వచ్చి కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్, ఆర్టికల్ 166. ఓకే, ఇందులో కూడా గవర్నర్కి సంబంధించి ఉంది. సో ఇది కూడా ఓకే. సో ఇది కాదు, ఓకే, రెండు పెడుతున్నా. డిప్లొమాటిక్ మిలిటరీ పవర్స్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎంజాయ్డ్? విచ్ ఆఫ్ ఇది ఎంజాయ్ చేస్తాడు, ఇది ఎంజాయ్ చేస్తాడు. లెజిస్లేటివ్ పవర్స్ చెప్పే కదా, అసెంబ్లీని రద్దు చేయడం, ఆర్ అసెంబ్లీని రద్దు చేసే పవర్ అంటే రాష్ట్రపతి పాలన పెట్టడం. సో ఇది కూడా ఓకే. ఓకే, డిజాల్వ్ అన్ అసెంబ్లీ స్టేట్ ఆర్ 169, దీని ఆర్టికల్ వచ్చేసి 169. క్రియేట్ ఆర్ డిజాల్వ్ అన్ అసెంబ్లీ అనేది 169 ప్రకారం ఉంది ఆర్టికల్. 167, 168, 169 ఆ 3 ఆర్టికల్స్లో ఉంటుంది, బట్ కరెక్ట్గా అయినట్లు. బట్ 169 అయితే గుర్తుంచుకున్న 13² అని. లెజిస్లేటివ్ పవర్స్ని ఒక గవర్నర్ రద్దు చేయగలడు లేదా చేయగలడు అని. సో లెజిస్లేటివ్ పవర్స్ అనేది కూడా ఉంది. సో మిలిటరీ పవర్ అనేది ఓన్లీ ప్రెసిడెంట్ చేతిలో మాత్రమే ఉంటుంది. ప్రెసిడెంట్, PRESIDENT. సో ఆర్ ఆన్సర్ ఈస్ ప్రెసిడెంట్, ఆప్షన్ సి అనమాట ఆన్సర్. చూసారు కదా, సి. ఓకే, ఎగ్జిక్యూటివ్ పవర్స్, హెడ్ ఆఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ హెడ్ ఆఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది, బట్ రియల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి చీఫ్ మినిస్టర్, కన్ఫ్యూజ్ అవ్వకండి. జ్యుడిషియల్ పవర్స్ సమను ప్రొరోగ్ అసెంబ్లీ. ఓకే, అసెంబ్లీని డిజాల్వ్ అసెంబ్లీ, చూసారు కదా, అసెంబ్లీని రద్దు చేయడం, అట్లాంటివన్నీ కూడా గవర్నర్ చేయాలి. డిస్క్రిషనరీ పవర్స్, ఇండిపెండెంట్ డెసిషన్ అండ్ స్పెసిఫైడ్ మ్యాటర్స్. ఓకే, ఇండిపెండెంట్ డెసిషన్ కూడా తీసుకోవచ్చు డిస్క్రిషనరీ పవర్స్లో, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, లాల్ తన్వాలా హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ డాష్, ఆక్యుపైయింగ్ ద పొజిషన్ ఆఫ్ 5 టర్మ్స్ చేశాడు చీఫ్ మినిస్టర్గా లాల్ తన్వాలా మిజోరాం స్టేట్కి. మన సీఎం చంద్రబాబు నాయుడు వచ్చేసరికి ఎన్ని టర్మ్స్ చేశాడు నాకు తెలిసి ఇప్పుడు 4th టర్మ్ అనుకుంటే నడుస్తుంది. 2 టర్మ్స్ 90sలోను, ఒక 1 టర్మ్ 2000లో అనుకుంటా. అదే మొత్తానికి ఆయన కూడా రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఇంకొక టర్మ్ గెలవాలి, ఈయన ఈక్వల్ అవ్వాలంటే 2 టర్మ్స్. సో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ అంటే లాల్ తన్వాలా, గుర్తుంచుకోండి. ఓకే, 5 టర్మ్స్ చేశాడు మిజోరాం కాన్స్టిట్యుయెన్సీ. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సేమ్ పర్సన్ యాజ్ గవర్నర్ ఫర్ 2 or more స్టేట్స్? మనం మొదటి నుంచి మొత్తుకుంటున్న రివైజ్ చేస్తా. ఆర్టికల్ 153 అండ్ 157 వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్. ఓకే, క్వాలిఫికేషన్ ఆఫ్ గవర్నర్, QUALI, క్వాలిఫికేషన్ ఆఫ్ గవర్నర్. ఓకే, క్వాలిఫికేషన్ ఆఫ్ గవర్నర్
158 సరిగ్గా ఐడియా రావట్లేదు, చూద్దాం ఏముందో. 158 వచ్చేసరికి కండిషన్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్. ఓకే, 158 వచ్చేసరికి కండిషన్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్. 157 క్వాలిఫికేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ షెల్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, కండిషన్స్ ఆఫ్ ఆఫీస్. ఓకే, అది గుర్తుంచుకోండి ఆర్టికల్స్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాము. 153 ఏమో 2 ఆర్ మోర్ స్టేట్స్కి సింగిల్ గవర్నర్, 2 ఆర్ మోర్ స్టేట్కి సింగిల్ గవర్నర్. 155 వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్, గవర్నర్ బై ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అది గుర్తుంది కదా. అండ్ 156 అంత ఇంపార్టెంట్ కాదనుకుంటా, మెన్షన్ చేయాలి. 157 వచ్చేసరికి క్వాలిఫికేషన్స్, QLIFICA క్వాలిఫికేషన్ ఆఫ్ గవర్నర్. 157 వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఆఫ్ గవర్నర్. 158 వచ్చేసరికి ఆఫీస్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ గురించి ఉంటుంది, ఆఫీస్ ఆఫ్ గవర్నర్కి సంబంధించి ఉంటుంది 158. అండ్ 161 మనం ఇందాకే చేసాం, కరెక్ట్గా గుర్తురాట్లేదు. ఏం చేసాం మనం 161లో, సరిగ్గా గుర్తురాట్లేదే. 161 వచ్చేసరికి పార్డనింగ్ పవర్, PARDON, పార్డన్ పవర్ ఆఫ్ గవర్నర్. మరి ప్రెసిడెంట్ యొక్క పవర్ ఏంటి, ప్రెసిడెంట్కి ఎక్కడుంది పవర్, ఆర్టికల్ 72లో ఉంది, అది 161 అది. అండ్ 163 వచ్చేసరికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ గవర్నర్, ADVIC అడ్వైస్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ గవర్నర్, అది అక్కడ ఉంది. అండ్ 164 వచ్చేసరికి మనం నేర్చుకోవాల్సిన ఆర్టికల్స్ ఇవన్నీ, విసుక్కోకండి చెప్తుంది ల్యాగ్ ఉందని, బట్ ఇదే ఇంపార్టెంట్. అపాయింట్మెంట్ ఆఫ్ CM అండ్ మినిస్టర్స్ బై గవర్నర్, స్టేట్ లెవెల్లో ఇది. 164 వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ CM అండ్ మినిస్టర్స్ బై గవర్నర్, ఇది స్టేట్ లెవెల్. అండ్ ఇంకేం గుర్తుంది, 169 వచ్చేసి గవర్నర్ కెన్ డిజాల్వ్, అది అసెంబ్లీ అనేది డిజాల్వ్ ఆర్ క్రియేట్ అసెంబ్లీ, ASSEMBLY. అండ్ 166 మర్చిపోయా, 166 వచ్చేసరికి బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్, బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్, GOVT, గవర్నమెంట్కి సంబంధించి 166లో ఉంటుంది ఆర్టికల్, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇన్ని ఆర్టికల్స్ నేర్చుకుందాం మనం. నేను కూడా కొన్ని కన్ఫ్యూజ్ అయినా గుర్తున్నాయి నాకు ఇప్పుడు, సో ముందు పోతుంటే మనకి ఇంకా గుర్తొస్తుంది. లెట్స్ గో. విచ్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై ద సెంటర్ బిలాంగ్? ఫెడరల్ ఫీచరా, డైరెక్టివ్ ప్రిన్సిపల్సా, సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషనా, యూనిటరీ ఫీచరా? ఫెడరల్ ఫీచర్ అంటేనేమో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆ లెవెల్, గవర్నర్, ప్రెసిడెంట్ ఆ లెవెల్లోకి రారు, మీరు అది వస్తుంది అనుకుని నేనైతే ఎగ్జామ్లో ఇదే పెట్టాను, తప్పైంది మార్క్ టెస్ట్లో. సో ఇది కాదనమాట ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి యూనిటరీ సిస్టమ్, అందరూ ఒకరి కింద ఒకరు. సో ప్రెసిడెంట్ కింద గవర్నరు, గవర్నర్ కింద కలెక్టర్లు, కలెక్టర్ల కింద MROలు, అలాగనమాట. అది గుర్తుంచుకోండి, యూనిటరీ సిస్టమ్ అనేది అది. లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్. Which article of Indian Constitution provides that state governor has the authority to reserve a bill for consideration of president? ఓకే, ఒక బిల్లుని ప్రెసిడెంట్తో డిస్కస్ చేసి పాస్ చేయాలి అసెంబ్లీలో అనే దాన్ని ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 200లో ఉంది. అండ్ మనం గుర్తుంచుకుంటే 190 వచ్చేసరికి డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేలు, 191, 192లో డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఉంటుంది. మరి ఎంపీస్కి ఏమో ఏ ఆర్టికల్లో ఉంది, ఎంపీస్ ఆర్టికల్ కూడా ఉంది, 191 కాదు, ఐ థింక్ కరెక్ట్లీ 92 అలాగనుకుంటా, కరెక్ట్ గుర్తురాట్లేదు. ఒకసారి జస్ట్ మినిట్, నాకు గుర్తొస్తుంది, కరెక్ట్ 91 దగ్గర ఇక్కడ ఉంది అనుకుంటున్నాను నేను. ఎంపీ వచ్చేసరికి ఆర్టికల్ 92 కాదు, ఆర్టికల్ 92, 91 కూడా ఇంపార్టెంటే. ఆర్టికల్ కరెక్ట్ గుర్తురట్లేదు, నాకు ఎలగట్లేదు 91, 92. బట్ ఎంపీ వచ్చేసరికి 102 దగ్గర ఉంటుంది, 102 ఎంపీకి. 190 వచ్చేసేమో డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యే, 190, 191, 192 అదే యాంటీ డిఫెక్షన్ దానికి సంబంధించి. ఎంపీ వచ్చేసరికి ఎంపీస్ అదే సెంట్రల్ లెవెల్ ఎంపీస్ని డిస్క్వాలిఫై చేయాలంటే 102లో ఉంది. ఇది ఆర్టికల్ 91 అండ్ 92 మీకు గుర్తుంది, ఆర్టికల్ 91, 92 నాకు బాగా చెప్పినట్టు గుర్తుంది కానీ కరెక్ట్ దేనికో గుర్తురాట్లేదు. ఆర్టికల్ 92 వచ్చేసరికి ఓకే, పవర్ ఆఫ్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్కి సంబంధించి ఉంటుంది సెంట్రల్ లెవెల్లో, లోక్సభలో CHAIRMEN అండ్ డిప్యూటీ చైర్మన్. సో జస్ట్ ఇది రివిజన్ కంటే మీరు గుర్తుంచుకోవాలి, నోట్ చేసుకుని ఈరోజు ఇది అని. ఓకే, 200 వచ్చేసరికి బిల్ ఫర్ గవర్నర్ కన్సెంట్, ఇఫ్ బిల్ ఇస్ ప్రెసిడెంట్ కన్సెంట్ ద ప్రాసెస్ టు బి ఫాలోడ్. ఓకే, 201.
క్రియేషన్ ఆఫ్ కంటింజెన్సీ ఫండ్స్ ఎట్ యూనియన్ అండ్ స్టేట్ లెవెల్ 261. 181 వచ్చి ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 181 వచ్చేసి డిస్క్వాలిఫికేషన్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. 190 వచ్చేసి డిస్క్వాలిఫికేషన్, మనకు తెలిసిందే. 181 వచ్చేసరికి రిమూవల్ ఆఫ్ స్పీకర్, రిమూవల్ ఆఫ్ స్పీకర్, SPEAKER. మరి రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఇన్ సెంట్రల్ లెవెల్ అదేంటి, మనం ప్రీవియస్ ఇయర్లో చూసాం. సెంట్రల్ లెవెల్లో ఆ క్వశ్చన్ కంపల్సరీ చూడాలి, లేదంటే అప్పడం అయిపోద్ది మనకి. అదే మరి సెంట్రల్ లెవెల్లో లోక్సభ స్పీకర్, లోక్సభ స్పీకర్ రిమూవల్ వచ్చేసి ఆర్టికల్ 94లో ఉంది. నేను ఇందాక నుంచి 94 అన్నా కదా, 92, 91 అని. 94లో లోక్సభ స్పీకర్ గుర్తొచ్చింది. 181లో రిమూవల్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీకి సంబంధించింది. ఓకే, 190 వచ్చేసి డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. 190 వచ్చేసరికి డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అది బాగా గుర్తుంచుకోండి. 201 వచ్చేసేమో ప్రాసెస్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ ప్రెసిడెంట్, బిల్ పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ కన్సిడరేషన్ క్వశ్చన్ చేసేది అది. ఓకే, ఇంకేముంది మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సరే, నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ రివైజ్ చేద్దాము. విచ్ చాప్టర్ ఆఫ్ పార్ట్ 6 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ కన్సర్న్డ్ విత్ స్టేట్ లెజిస్లేచర్స్? పార్ట్ 6లో స్టేట్ లెజిస్లేచర్ గురించి ఏ చాప్టర్లో ఉంది అంటే చాప్టర్ 3, 6/2. నేను గుర్తుంచుకున్నది 6/2 ఈజ్ ఈక్వల్ టు 3, చాప్టర్ 3 అనమాట. సో అది దేని పడితే అది వాడకండి. ఇది పార్ట్ వేరు, మళ్ళీ షెడ్యూల్ వేరు, మళ్ళీ ఇంకేంటది అదే పార్ట్ షెడ్యూల్ చాలా ఉన్నాయి డిఫరెన్స్, నాకేం అర్థమై కావద్దు. సో పార్ట్ చాప్టర్ ఏంది వచ్చిందో, మరి షెడ్యూల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏం అర్థమో నాకు కూడా. సో అది ఇంకా అర్థం చేసుకొని ముందు క్వశ్చన్లు వస్తే అని అర్థమవుతాయి అని తెలుస్తుంది. ఓకే, అండ్ మనకి ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది 153 to 167 వచ్చేసేమో గవర్నర్ గురించి ఉంటుంది. 168 to 212 వచ్చేసేమో లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్, LEGSLATR లెజిస్లేచర్ గురించి ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్ గురించి. అది గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ మనకి కావాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ దట్ ద salaries and allowances of members of legislative assembly and the legislative council are mentioned? లెజిస్లేటివ్ అదే ఎమ్మెల్యే శాలరీలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? SALARIES ఎమ్మెల్యే శాలరీస్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేస్తుంది? ఆర్టికల్ వచ్చేసి 199, 198, 195, 194. ఆన్సర్ అయితే నాకు తెలిసి 185. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంపీ శాలరీస్. ఫస్ట్ ఎంపీ శాలరీస్ ఎప్పుడు మెన్షన్ చేస్తుంది అది కూడా గుర్తుంచుకోవాలి. జడ్జెస్, JUDGES జడ్జెస్ యొక్క శాలరీస్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేస్తుంది. మనం అవి కూడా గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, లేదంటే సంక్రాంతం. ఓకే, సో మనం ఎమ్మెల్యే ఫస్ట్ ఎంపీస్ నుంచి మొదలు పెట్టుకుందాం. ఆర్టికల్ వాళ్ళ యొక్క శాలరీ మెన్షన్ చేసింది 106 దగ్గర ఉంటుంది ఎంపీస్కి. జడ్జెస్కి వచ్చేసరికి 125లో ఉంది వాళ్ళ శాలరీస్. సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళ అలవెన్స్ అంతా 125 మెన్షన్ చేస్తుంది. ఎమ్మెల్యే శాలరీస్ వచ్చేసి 195 అనమాట. ఇవి గుర్తుంచుకోండి ఇలాగా నెంబర్స్. ఓకే, మనం కన్ఫ్యూజ్ అవ్వమాకండి. కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, వీడియోని ఒక 2-3 టైమ్స్ కానీ మీరు రివైజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఈ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. సో ఆన్సర్ వచ్చేసరికి 195 అనమాట. ఓకే, ఆర్టికల్ 195 మెన్షన్ ద శాలరీస్ ఆఫ్ జడ్జెస్. ఓకే, సో ఫస్ట్ 106 దగ్గర వచ్చేసరికి ఎంపీ శాలరీస్. ఓకే, అండ్ 125 దగ్గర జడ్జెస్, JUDGES. 195 దగ్గర ఏమో ఎమ్మెల్యే శాలరీస్ ఆఫ్ ఎంపీ వచ్చేసరికి 106, 125 దగ్గర జడ్జెస్, 195 దగ్గర ఎమ్మెల్యేస్. అది గుర్తుంచుకోండి. అండ్ మనం ఎంత 21 క్వశ్చన్ దగ్గర ఉన్నాం కదా, ఒకసారి మొత్తం రివైజ్ చేసుకుంటే వెళ్దాం గుర్తున్న నెంబర్స్, ఆర్టికల్స్ అన్నిటిని. 153 2 or more స్టేట్స్కి గవర్నర్. ఓకే, 155 అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై ప్రెసిడెంట్, అది గుర్తుంది కదా. అండ్ 157 వచ్చేసరికి క్వాలిఫికేషన్, క్వాలిఫికేషన్ ఆఫ్ గవర్నర్. అండ్ 161 వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, పార్డన్, పార్డన్ పవర్ ఆఫ్ గవర్నర్. మరి గవర్నర్కి పార్డన్ పవర్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ పవర్కి ఉంటుంది. ఆ ప్రెసిడెంట్ పవర్ యొక్క ఆర్టికల్ కూడా గుర్తుంచుకోవాలి. ప్రెసిడెంట్ పార్డన్, PRDON. ప్రెసిడెంట్ పార్డన్ వచ్చేసరికి
72 అది గుర్తుంచుకోండి. అండ్ 163 వచ్చేసి ఏమో ఎంత, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ ఇవ్వడం, ADVISE టు గవర్నర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైజ్ బై గవర్నర్. 164 వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్, అపాయింట్మెంట్ ఆఫ్ CM అండ్ మినిస్టర్స్ బై గవర్నర్. ఓకే, అది గుర్తుంది కదా. అండ్ ఆర్టికల్ 167 అంటే ఏంది, ఆర్టికల్ 167 వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ CM. ఓకే, DUTIS, డ్యూటీస్ ఆఫ్ CM, దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్. 171 వచ్చేసరికి ఏముంది, 171 వచ్చేసరికి 1/3 ఆఫ్ MLA ఈజ్ ఈక్వల్ టు MLC, టోటల్ స్టేట్ యొక్క 1/3 MLAs, దానికి సంబంధించి 171లో ఉంది. అండ్ ఇంకొకటి 173 వచ్చేసరికి 173 ఈజ్ ఈక్వల్ టు క్వాలిఫికేషన్, QLIFICATN, క్వాలిఫికేషన్ ఆఫ్ MLA, క్వాలిఫికేషన్ ఆఫ్ MLAs. మరి క్వాలిఫికేషన్ ఆఫ్ MPస్కి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేస్తుంది అంటే ఆర్టికల్ 76 అనుకుంటా. నో 76 వచ్చేసరికి అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, దానికి సంబంధించి ఉంది. ఓకే, 156 దగ్గర అనుకుంటా అటార్నీ జనరల్ గురించి మాట్లాడేది, 156 అనుకుంటా. 156 దగ్గర. నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు, అప్పుడే మర్చిపోయాను. ఒక్కసారి రివైజ్ చేసి చూద్దాం అసలు అటార్నీ జనరల్ ఎక్కడ మెన్షన్ చేసామో. 155 వచ్చేసి ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ గవర్నమెంట్. 158 ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, 161, 163 అపాయింట్మెంట్ ఆఫ్ CM. 169 గవర్నర్ డిస్కసెస్ ద డిజల్యూషన్ ఆఫ్ అసెంబ్లీ. ఇది 160 వచ్చేసి బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, అటార్నీ జనరల్ గురించి మనం ఎక్కడో మెన్షన్ చేసాం, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ గురించి రాశాను నేను, గుర్తుండి సావట్లేదు. ఇక్కడ చూడండి, 165 వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ అడ్వకేట్ జనరల్, 76 వచ్చేసి అటార్నీ జనరల్ JB రామరమేసి, అది గుర్తుంచుకోండి. 72 పార్డింగ్ పవర్, 161 బాగా గుర్తుంచుకోవాల్సిన ఆర్టికల్స్ ఇది. ఓకే, అందుకే జస్ట్ ఇక్కడ రివైజ్ చేస్తున్నాం, మనం 20 దాకా వచ్చామని. సో విసుక్కోకండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, అందుకే ఇలా చేస్తున్నా. ఓకే, 165 దగ్గర అడ్వకేట్ జనరల్ వాళ్ళు వస్తారు. అండ్ శాలరీస్ ఆఫ్ MLAs ఆర్టికల్ 195లో ఉంది శాలరీస్. 125 దగ్గర జడ్జెస్ ఉంది, 106 దగ్గర MP శాలరీస్ ఉంది, అది గుర్తుంచుకోండి. 190 వచ్చేసరికి డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ MLAs, 191, 192 MPs యొక్క డిస్క్వాలిఫికేషన్ వచ్చేసరికి 94 దగ్గర ఉన్నట్టుంది. 94 అయినా ఇక్కడే చేసా ఇందాక. 91, 92 చైర్మన్, డిప్యూటీ చైర్మన్. ఓకే, 119 లోక్సభ స్పీకర్, లోక్సభ స్పీకర్ 181 వచ్చేసరికి రిమూవల్ ఆఫ్ స్పీకర్. 92 వచ్చేసరికి రిమూవల్ ఆఫ్ అది. 102 అనుకుంటా, 101 MPs యొక్క డిస్క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తుంది. ఒకసారి మీరు కూడా కింద కామెంట్ చేయండి, MPs యొక్క డిస్క్వాలిఫికేషన్. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే నాకు ఇప్పుడు కరెక్ట్గా ఐడియా రావట్లేదు, ఒకసారి నేను మళ్ళీ రివైజ్ చేయాలి ఏం చదివానని. చూసారు కదా, ఇన్ని ఆర్టికల్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి, ఎగ్జామ్లో ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. మనం 22nd క్వశ్చన్ చేయాల్సింది. 22nd క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ 22 which article of Indian mentions that all the executive actions of the government of state shall be exercised in the name of the governor, in the name of governor అని అంటే ఏంది, ఆర్టికల్ 166. ఓకే, 166లోనే బిజినెస్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, 163 అది. 165 వచ్చేసరికి అడ్వకేట్ జనరల్, అది మనకు తెలిసింది. మరి అటార్నీ జనరల్ వచ్చేసరికి 76, అటార్నీ జనరల్, ATTORNEY జనరల్, GENERAL. 176 వచ్చేసరికి అటార్నీ జనరల్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆర్టికల్ ఇంకేముంది ఇంపార్టెంట్. ఓకే, 106 వచ్చేసరికి శాలరీ ఆఫ్ MP. అండ్ 125 వచ్చేసరికి శాలరీస్ ఆఫ్ జడ్జెస్, JUDGES జడ్జెస్. 195 వచ్చేసరికి శాలరీస్ ఆఫ్ MLAs, స్టేట్ లెజిస్లేటివ్ MLCs, వాళ్ళ శాలరీస్ 195లో మెన్షన్ చేస్తున్నాయి. ఓకే, అది గుర్తుంచుకుందాము. ఓకే, మరి 173 వచ్చేసరికి క్వాలిఫికేషన్, QLIFICATN క్వాలిఫికేషన్. 171 అనేది ఇప్పటికీ 10 సార్లు చేసాం, అది చేయాల్సిన అవసరం. 1/3 ఆఫ్ సీట్స్ అనేది MLC తీసుకుంటుంది అని. అండ్ ఇంపార్టెంట్ 180, ఆర్టికల్ 180 అనేది స్పీకర్, డిప్యూటీ స్పీకర్ యొక్క డిస్క్వాలిఫికేషన్ కా లేదా ఓన్లీ యాక్షన్కి సంబంధించి. ఓకే,
ఆర్టికల్ 180 వచ్చేసి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సంబంధించి ఉంటుంది. స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. ఆర్టికల్ 180 వచ్చేసి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సంబంధించి ఉంటుంది. ఆర్టికల్ 181 ఏమో రిమూవల్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ఉంటుంది. ఆర్టికల్ 181 అది నేర్చుకున్నాము. ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా మిస్ చేశానా? నాకు కరెక్ట్గా ఎలగట్లేదు. నేర్చుకున్న ఆర్టికల్ కింద కామెంట్ చేయండి మీకు కానీ ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాలి అనేది. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్? కండక్ట్ ఆఫ్ బిజినెస్ మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. 166 ఇంకా లేట్ ఎందుకు చేయడం? 166 చెప్పే కదా. 167 డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. 171 వచ్చేసి రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ ఇన్ రిలేషన్ టు ద హౌస్. ఓకే, 177 వచ్చేసరికి రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్. రైట్స్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ అది. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ద ఆర్టికల్ 158 ద గవర్నర్ షల్ నాట్ బీ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఆఫ్ ఏ హౌస్ ఆఫ్ లెజిస్లేచర్ స్పెసిఫైడ్ ఇన్ డాష్ షెడ్యూల్. ఏ షెడ్యూల్లో మెన్షన్ చేస్తుంది గవర్నర్ అనేవాడు ఏ హౌస్లోకి? ఆర్టికల్ 158 అని అంటే ఫస్ట్ షెడ్యూల్ కింద. షెడ్యూల్ అనేది ఎంతవరకు ఏ ఆర్టికల్ ఏ షెడ్యూల్లో ఉందని నాకు కూడా తెలియదు. 158 వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్ అనమాట, గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ పవర్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా? మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ వచ్చింది. ఎగ్జిక్యూటివ్ పవర్ గవర్నర్ పార్టే, డిస్క్రిషనరీ పవర్ గవర్నర్లో పార్టే. ఒకరికి రాష్ట్రపతి పాలన పెడుతుందని ఒకరికి పర్మిషన్ తీసుకోడు, ఒకరికి ఇన్ఫామ్ చేయడు. పెట్టాలనుకుంటే ఇమీడియట్గా పెట్టి బారు దొబ్బుతాడు గవర్నమెంట్ అంతా పక్కన పడేసి. ఆబ్లిగేటరీ పవర్ అంటే గవర్నర్ ఏదన్నా చెప్పాడు అంటే చీఫ్ మినిస్టర్ చెయ్యాలి అనే ఏమీ రూల్ లేదు. అదే ఆన్సర్ వచ్చేసి ఇది. ఈ రెండు కాదు. లెజిస్లేటివ్ పవర్ కూడా ఉంది. ఓకే, అసెంబ్లీని రద్దు చేయడం అట్లాంటిది చేయొచ్చు అది. ఓకే, సో ఇంతటితోటి 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. మనం టోటల్ 25 క్వశ్చన్స్ చేసాం. బట్ సో మెనీ ఆర్టికల్స్ నేర్చుకున్నాం మనం. ఆల్మోస్ట్ ఒక కనీసం 15 ఆర్టికల్స్, దాని సబ్ ఆర్టికల్స్ కూడా నేర్చుకున్నాను. 15 ఆర్టికల్స్ ప్లస్ ఆల్మోస్ట్ మనం 50 క్వశ్చన్స్కి పైన, ఈ ఒక్క 25 క్వశ్చన్స్ తోటి 50 క్వశ్చన్స్ సరిపడా ఆన్సర్స్ నేర్చుకున్నాము. అండ్ ప్రీవియస్ వీడియో కూడా రివైజ్ చేసాము. ఒకసారి మీరు కూడా మీ రివిజన్ ఎలా ఉందో చూడండి, కింద కామెంట్ చేయండి. నేను ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు కరెక్ట్గా మీకు తట్టిందా లేదా అనేసి నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తాను నా యొక్క టీచింగ్ మెథడ్ని, ఇంకా ఆర్టికల్స్ని ఇంకా పద్ధతిలో రాయడానికి. సో ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 25+ వీడియోస్ ఉన్నాయి పాలిటీలో. ఇంకొక 5-6 వీడియోస్ వస్తే మొత్తం పాలిటీని ఆల్మోస్ట్ 80% సిలబస్ మనం కవర్ చేయొచ్చు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటే. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్. ప్లీజ్ నా ఛానల్కి అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. బై బాయ్.